పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా హుస్నాబాద్లో నలుగురు మంత్రులు నిన్న ఇక్కడ రావడం, ఇక్కడ సమావేశం లోపల వారు కొన్ని మాట్లాడడం, మరి అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేక చేయనివన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతున్న సంగతి మీకు తెలియజేస్తున్నాను. నిన్న ఒకే ఒక్క మాటతోని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. గౌరవ శాసనసభ్యులు హుస్నాబాద్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారికి ఒక మాట ఎప్పటికి వస్తుంటుంది. ఏంది కదా అంటే, గత ఎమ్మెల్యే గారి ఇంటికి ముఖ్యమంత్రి వచ్చేది, ఏం చేసిండు ఎమ్మెల్యే గారు ఇక్కడ అని చెప్పి, సతీష్ కుమార్ గారు ఏం చేస్తుండ్రు అని చెప్పి ఆయనకు ఒక ఊతపదం లెక్క అయిపోయింది. మరి ఆ ఊతపదంతోనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. మీ ముందట కొన్ని విషయాలు కూడా బహిర్గతం చేయవలసిన అవసరం కూడా మాకున్నదని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా హాస్పిటల్ విషయంకి వచ్చేది ఉంటే, మరి 2014లో కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడ్డప్పుడు కేవలం 30 పడకల హాస్పిటల్ మాత్రమే ఉండే, దాన్ని 50 పడకలు చేయడం జరిగింది. ఆ రోజు 2,75,00,000 రూపాయలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసుడే కాకుండా మళ్ళీ దాని తర్వాత మాతా శిశు కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 11 లక్షల రూపాయలతో, 11 కోట్ల రూపాయలతో. మరి అది కూడా ఈరోజు ఇప్పుడున్న మంత్రి గారు దామోదర్ నరసింహారావు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. చేసుకుంటూ వారు ఏమన్నంటే, ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏమి చేయలేదు, మేము ఇంకా 150 పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మాతా శిశువుతోని 100 పడకలు హాస్పిటల్ మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తీసుకురావడం జరిగింది. అదనంగా వీళ్ళు తీసుకొచ్చేది మళ్ళీ 100 పడకలు తప్ప ఎక్కువ కనబడతలేదు, 150 వస్తలేదు. అది కూడా మరి అక్కడ పాత బిల్డింగ్ కూలగొట్టి కడతారా లేకపోతే ఏం చేస్తారో మాకు తెలుస్తలేదు. అంతకన్నా ముందు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. చాలా సంతోషపడ్డాం, ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ వస్తుంది కదా అని చెప్పి. పోను అది వారి యొక్క ముఖ్య నాయకురాలైన ప్రియాంక గాంధీతో మాట్లాడించడం జరిగింది, మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి. అదే కాకుండా మరి పొన్నం ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ అంబేద్కర్ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు చాలా గొప్పగా ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, తప్పకుండా మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ నిన్న మీటింగ్లో వాళ్ళు చెప్పిన విషయం కనుక మనం గమనిస్తే, సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఉంది, కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఉంది, జనగాంలో మెడికల్ కాలేజ్ ఉంది, వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్కి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడడం మరి ఒక మంత్రి మాట్లాడవలసిన పనేనా అని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే ఆయన తలుచుకుంటే మెడికల్ కాలేజ్కి వచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ మరి వారు ఎందుకట్లా మాట్లాడినో, మరి ప్రజలకు ఎందుకు ఎన్నికల హామీ నెరవేర్చలేరో తెలియపరచాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇదే కాకుండా ఒక మెడికల్ కాలేజ్ లేకుండా మరి పీజీ సీట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి దామోదర్ నరసింహ గారు చెప్పడం అనేది నిజంగా మాకైతే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇదివరకే 100 పడకల హాస్పిటల్ కాకముందే 2 నెలలకు పీజీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. గత ప్రభుత్వంలో కూడా, నేను ఎమ్మెల్యే లేకున్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పీజీ క్లాసెస్ పెడతాము అని చెప్పనేది మాత్రం మరి మెడికల్ కాలేజ్ లేకుండా పీజీ క్లాసెస్ అనేది ఓ 50 మందితో నేను చేస్తా అని చెప్పనేది
మరి ఎంతవరకు అది సమంజసం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. అదే కాకుండా మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా 33 మెడికల్ కాలేజెస్ ప్రారంభమైన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఆ మెడికల్ కాలేజెస్కి మొన్న మనకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు 2000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు మనకు మన రాష్ట్రానికి యాక్చువల్గా ఇయ్యము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మళ్ళా ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఆ సెక్రటరీలు దానికి కావాల్సిన అధికారులు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ లోపల తప్పకుండా మేము అన్నీ సమకూరుస్తాము, మాకు ఈసారి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పంటే మళ్ళీ 2000 సీట్లకు ఈరోజు పర్మిషన్ ఇచ్చే సంగతి కూడా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క మంత్రి గారికి తెలియజేస్తున్నాను నేను. ఇదే కాకుండా మరి ఒకవేళ నిజంగానే కనుక వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వారైతే హామీ ఇస్తాము అని చెప్పి చేస్తాము నెరవేరుస్తాము అని చెప్పి అయితే అఫిడవిల్ ప్రాజెక్టు ఇక్కడ ఏం పని జరుగుతలేదు, ఏం పనే చేయలేదు ఇక్కడ అని మాట్లాడారు. మరి మీరు వచ్చి 18 నెలలు ఎత్తున్నారు. అదే కాకుండా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలేంది, మా ప్రభుత్వం వచ్చేది ఉంటే నెల రోజుల్లో కూడా గౌరవేలి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అవుతుందని మాట్లాడింది. మరి 18 నెలలు అవుతున్నది, ఎందుకు కాలే గౌరవేలి ప్రాజెక్టు అని మాత్రం నేను అలా ప్రశ్నిస్తున్నాం. మేము ఉన్నప్పుడు చేసినాం, మీరు చేసినప్పుడు మీరు ఏం చేసిండ్రు? మీ యొక్క సర్పంచ్లతోని కొంతమంది నాయకులతోని మీరు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి స్టే పట్టుకొచ్చి ఆపించింది. సంతోషం, మేము వద్దంటలే, మీకు ఏదో న్యాయం కావాలనుకుంటారు, కోరుకున్నారు. మరి మీరు వచ్చి 18 నెలలు ఎత్తున్నది, ఇప్పటివరకు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అట్లే నడుస్తుంది, ఇంతవరకు ఎందుకు ఎత్తివేయలేదు గ్రీన్ ట్రిబ్యునల్ అడుగుతున్నాం. మరి ఆ రోజు కేసు వేసిన మీ నాయకుడు ఇవాళ మీ దగ్గర ఎందుకు లేడు అని కూడా నేను ప్రశ్నించవలసిన అవసరం నాకుందని తెలియజేస్తున్నాను. ఆ రోజు కేవలం ఇంకా 40 ఎకరాలు మాత్రమే మనం అక్విజిషన్ చేసే అవసరం ఉండే. ఆ 40 ఎకరాలకు రైతులతో మాట్లాడాలంటే మాకు 30 లక్షల రూపాయల దాకా ఇప్పిస్తే మేము తీసుకుంటామని మాట్లాడింది. మరి ఇప్పుడున్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారికి ఇక్కడ గౌరవెల్లి దగ్గర పక్కపొట్టి వాళ్ళ తెనుగుపల్లి లేకపోతే క్యాప్టెన్ కాలనీలో పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి మాట ఇచ్చి వచ్చింది 30 లక్షల రూపాయలు నేను ఇప్పిస్తా, మీరు సహకరించండి అని చెప్పి. మరి ఇవాళ వాళ్ళతో మాట్లాడినప్పుడు 17 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తా, మీరు అందరూ కూడా సంతకం చేయాలని చెప్పి మరి వాళ్ళ మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ రోజు మాట ఇచ్చిండ్రు? ఎందుకు 17 లక్షలకే మెచ్చుకొచ్చిండ్రు? మేమేం చేస్తాం? మంచిదయ్యా, కోర్టు ఏం నిర్ణయం చేస్తే ఆ రేట్ ఇస్తామని చెప్పి ల్యాండ్ అక్విజిషన్లో కూడా ఆ డబ్బులన్నీ కూడా అవార్డు చేసి దాంట్లో వేయడం జరిగింది, కోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో ఆ అమౌంట్ అంతా కూడా డిపాజిట్ చేసిన తర్వాత మరి ఇప్పటివరకు కూడా దాన్ని తెగొట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నది. గౌరవెల్ల తట్టెడు మట్టి కూడా ఇవాళ తీయలేదు. 437 కోట్ల రూపాయలు తీసుకొచ్చడం. మరి కాలువల కోసం కాలువల రాంది ప్రాజెక్ట్ ఏం చేస్తారని మాట్లాడాను. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను, ఎన్ని ఎకరాలు మీరు అక్విజిషన్ చేసిండ్రు ఇవాళ ప్రాజెక్ట్ కాలువల కోసం అని చెప్పి నేను ఇవాళ అడగదలుచుకున్నాను. ఇవాళ వాడికైతే నాకు తెలిసిన వాడికైతే ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా ఒక కాలువల 100 గజాలు కూడా మీరు అక్వైర్ చేయలేదు ఇప్పటిదాకా. వట్టి మాటలు ఎందుకు మాట్లాడతారు? అక్కర్లేని మాటలు. అప్పుడు ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంటికి వస్తారు కానీ ఎమ్మెల్యే ఏం పని చేయలేడని మీరు మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు. మరి వాళ్ళు మంత్రి లెక్క ఉన్నావు కదా, సరే నేను ఒక ఎమ్మెల్యే లెక్కనే ఉంటుంది, కానీ వాళ్ళు మంత్రి లెక్క ఉంటే కదా, మరి ఏం పని చేస్తున్నాడు ఇప్పుడు హుస్నాబాద్ అని మాత్రం నేను ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ హుస్నాబాద్ మున్సిపాలిటీ లోపల మేము 3 అవార్డులు తీసుకున్నాం. మున్సిపాలిటీ అవార్డ్స్ 3 వచ్చినాయి మాకు నేషనల్ లెవెల్లో, మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా కాదు, నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ హుస్నాబాద్ టౌన్ అని చెప్పి వచ్చింది. మరి మీరు వచ్చి 18 నెలలు అవుతున్నది, ఎందుకు ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ రాలేదని చెప్పి నేను అడుగుతున్నా. స్వచ్ఛ భారత్ లోపల 2 సార్లు మాకు అవార్డు వచ్చింది హుస్నాబాద్ టౌన్ అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు అవార్డు రాలే అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. మరి అప్పుడు మేము చేసిన పని మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వస్తారు ఏం పని చేసినట్టు మాట్లాడినరు. మరి ఇవన్నీ వట్టిగానే ఫాస్టెస్ట్ సిటీ కావాలంటే ఎంత అభివృద్ధి జరగాలి, ఎంత గొప్పగా పోతే మనకు వస్తుంది. ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో కూడా మిషన్ భగీరథ ద్వారా మరి తాగునీరు అందుతున్నాయి. ఆ రోజు 75 లక్షల లీటర్ల ట్యాంక్ మేమైతున్నదో మహమ్మదాపూర్లో కట్టించి 24 గంటలు మన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు అందేటట్టు చేసినాం. ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఎండాకాలంలో నేను మాట్లాడడం జరిగింది, అయ్యా మీరు కనీసం 1.5-2 టీఎంసీలు నీళ్ళన్న గౌరవాలు నింపండి, భూగర్భ జలాలు పెరుగుతాయి, తద్వారా బావిలో కూడా కానీ బోర్లో కూడా నీళ్ళు వస్తాయి, రైతాంగానికి మరి మేలు జరుగుతుందని చెప్పంటే ఆ పని కూడా మీకు చేత కాలేదు మంత్రి గారు. మరి మీకు గొప్పగా వచ్చి నేను చాలా గొప్ప మంత్రిని, నేను చాలా గొప్పని అని నలుగురు తీసుకొచ్చి మాట్లాడించడు కాదు, పని చేసి చూపించండి. ఇక్కడ
పని చేసి చూపించండి. ఏదో షో పుట కోసం ఏదో సర్కిల్ కట్టినా హుస్నాబాద్ల ఎల్కదుర్తి లోపల అని చెప్పి ఆ సర్కిల్ ఎట్లున్నది, అది ఎటు కాకుండా అది కూడా 1.5 నేను ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. అది తర్వాతనే ఇప్పుడు అక్కడ సర్కిల్ కట్టడం జరిగింది. అదే కాకుండా అప్పుడున్న అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది మొత్తానికి. మళ్ళీ దాన్ని పునరావృతం చేసి దాన్ని మళ్ళీ ప్రారంభించింది నేనే అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మరి 2014 దాకా కాలువలు తీసిన తప్ప నీళ్ళు రాలేదు ఎక్కడికి వెళ్ళి దేవాదుల నుంచి. మరి 2014 తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోనే దేవాదుల నీళ్ళు కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి బీందరపల్లి కూడా ఎల్కదుర్తి కూడా 17 గ్రామాలు వచ్చిన సంగతి కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ఇదే కాదు, కాకతీయ కాలువ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని మా దగ్గర మన ఎల్కదుర్తి మండలానికి సంబంధించిన సూరారం కానివ్వండి, కొన్ని గ్రామాలు 6 గ్రామాలు ఎల్కదుర్తి మండలంలో కూడా నీళ్లు పార్కన్స్కొచ్చింది కూడా మా యొక్క టైంలో కూడా మా దగ్గర మన ఎల్కదుర్తి మండలానికి సంబంధించిన సూరారం కానివ్వండి, కొన్ని గ్రామాలు 6 గ్రామాలు ఎల్కదుర్తి మండలంలో కూడా నీళ్లు పార్కన్స్కొచ్చింది కూడా మా యొక్క టైంలో కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా మరి కోహెడ మండలంలో కూడా శనగరం ప్రాజెక్టే కాకుండా మరి ఇంకొక ప్రాజెక్ట్ కూడా అక్కడ రావడం జరిగింది. మరి అది కూడా మన కోహెడ మండలంలో కూడా 1 TMC దాకా కూడా తీసుకోవడం జరిగింది. హై లెవెల్ బ్రిడ్జ్ కూడా దానికి నిర్మాణం చేసి, కాలువలో నిర్మాణం చేసి దాన్ని కూడా సింగరాయ ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం జరిగిన సంగతి కూడా మీ అందరూ గుర్తు చేస్తున్నాం. దరిదాపు ఒకవేళ నిజంగానే ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిపోయేది ఉంటే 1,06,000 ఎకరాల సాగునీరు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చేది. అదే కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దరిదాపు 67,000 ఎకరాలకు ఆల్రెడీ సాగునీరు అందుతున్నది. అంటే దరిదాపు 1,73,000 ఎకరాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా సాగునీరు వచ్చినట్టు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిన కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా చేస్తుంది. అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకొక చాలా గొప్ప విషయం, కోవిడ్ సమయంలో కూడా మీ యొక్క నాయకుడు మీ ఎంబడి పెట్టుకొని ఇప్పుడు ఎప్పటికి పోస్టులు పెడతాడు నాయకుడు, ఆయన పేరు నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఏం చేసిండు, హుస్నాబాద్ హాస్పిటల్లో కూడా అంబులెన్స్ కూడా లేదు, అంబులెన్స్ కోసం నేను చందా వసూలు చేస్తున్నా అని చెప్పి చందా వసూలు చేస్తున్నాను ఇక్కడ చాలామంది దగ్గర. వాళ్ళు ఇస్తాను వీళ్ళు ఇస్తాను అని చెప్పి నేను ఒకటే మాట్లాడుతాను. ఆ రోజు మా రాజిరెడ్డి గారు జిల్లా వైస్ చైర్మన్ గారు అంబులెన్స్ పట్టుకొచ్చింది తప్ప మరి మంత్రి అయిన తర్వాత నువ్వు ఒక ఎక్స్ట్రా అంబులెన్స్ తీసుకురాలేదు హుస్నాబాద్ నియోజకవర్గానికి, ఒక ఎక్స్ట్రా అంబులెన్స్ కూడా రాలేదు కదా ఇక్కడ. మరి ఆ పైసలు ఏం చేసినావు అని చెప్పి కూడా నేను అలా ప్రశ్నించవలసిన అవసరం నాకు ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వట్టి మాటలు కాదు, పని చేసి చూపియండి. మాటలు ఎవరైనా మాట్లాడతారు, మరి కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి మరి అట్లా మాట్లాడుతున్నా మాకు అది అర్థమవుతలేదు. కానీ నేను మాత్రం బాధ్యతగా ఒక జీవో వచ్చిన తర్వాతనే ఈ జీవోలో ఈయన డబ్బులు శాంక్షన్ అని చెప్పిన తర్వాతనే నేను చెప్పేది ప్రజలకు తప్ప ఎక్కడ కూడా వట్టి మాటలు మాట్లాడలేదు. ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ అంత గొప్పగా తీసుకొచ్చినాం, ఆర్డీఓని ఇక్కడ తీసుకొచ్చినాం, ఏసీపీ ఆఫీస్ తీసుకొచ్చినాం, డిఈ ఆఫీస్ తీసుకొచ్చినాం, ఎలక్ట్రిసిటీ జిల్లా నేషనల్ హైవేది ఈ ఆఫీస్ పట్టుకొచ్చినాం, R&B ఈ ఆఫీస్ పట్టుకొచ్చినాం. ఇక్కడ ఇవన్నీ కూడా మరి తీసుకొచ్చింది మా హయాంలో పడిన, ఇక్కడ MVI ఆఫీస్ కూడా తీసుకొచ్చింది కూడా మా హయాంలో పడినది కూడా మీరు అందరూ మర్చిపోతున్నారు. మంత్రి గారు తస్మాత్ జాగ్రత్త, మీరు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మీరేం అభివృద్ధి చేస్తున్నారో తప్పకుండా మాట్లాడండి, మేము దాని గురించి మాట్లాడలేము. కానీ ముఖ్యమంత్రి తానింట్లోనే వండుకుంటే ఏం పని చేయలేదని చెప్పండి మాత్రం నువ్వు ఒక ఎదవవు, ఏం చేతగానో నువ్వు మాత్రం మాకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా చెప్తున్నావు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఆ 4 మంత్రుల్లో కూడా వాస్తవంగా కరెక్ట్గా మాట్లాడిన మంత్రి ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఏం కామెంట్ చేయలేదు. నేను ఇక్కడ తప్పకుండా ఆయిల్ ఫామ్ తీసుకొస్తాను అభివృద్ధి చేస్తాను అని చెప్పింది, కానీ ఆయన ఎక్కడో తప్పు మాట్లాడలేదు. కానీ తక్కిన 2 మంత్రులు ఎవరు వారు, ఒకరేమో వెంకటరెడ్డి గారు, రెండో ఆయనేమో దామోదర్ రాజనరసింహ గారు, మూడో ఆయన మన మంత్రి గారు. వీరు డెవలప్మెంట్ లేదు కానీ ముచ్చట్లు మాత్రం చాలా గొప్పగా బ్రహ్మాండమైన ముచ్చట్లు మాట్లాడిండ్రు. దయచేసి హుస్నాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు సహించరు అని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి మళ్ళీ మీరు ఇంకొకసారి ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఇంకొకసారి కనుక మీరు మాజీ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి ఉండే ఏం పని చేయాలంటే మాత్రం ఇవాళ నువ్వు ఏం పని చేసినావు రుజువు చేయాలని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. నేను ఇప్పటి వరకు నువ్వు నయా పైసా పని చేయలేడా, కేవలం ముచ్చట చెప్పుడు మాట చెప్పుడు తప్ప ఏం పని చేయాలని చెప్పి మాత్రం మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. తస్మాత్ జాగ్రత్త కూడా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.